మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణపై పాకిస్తాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ కాల్పుల విరమణ కేవలం తాత్కాలికంగానే కాకుండా ప్రాంతీయ స్థిరత్వం కోసం దీర్ఘకాలం పాటు కొనసాగాలని పాక్ స్పష్టం చేసింది. ఈ శాంతి ప్రక్రియ విచ్ఛిన్నమైతే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. పశ్చిమాసియాలో శాంతి నెలకొనాలంటే ప్రస్తుతం అమల్లో ఉన్న సీజ్ ఫైర్ ఒక్కటే మార్గమని పాకిస్తాన్ అభిప్రాయపడింది. అమెరికా, ఇరాన్ దేశాలు సంయమనం పాటించి చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చింది. గత కొన్ని వారాలుగా నెలకొన్న యుద్ధ వాతావరణం వల్ల అంతర్జాతీయ చమురు సరఫరాకు ఆటంకం కలిగే ప్రమాదముందని పాక్ ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ వంటి కీలక జలసంధుల గుండా జరిగే రవాణాకు భద్రత కల్పించాలంటే శాంతి ఒప్పందం కొనసాగడం అత్యవసరమని పేర్కొంది. ఈ కాల్పుల విరమణను కేవలం 2 వారాలకే పరిమితం చేయకుండా దీనిని శాశ్వత శాంతి ఒప్పందంగా మార్చేందుకు అంతర్జాతీయ సమాజం చొరవ తీసుకోవాలని పాక్ విదేశాంగ శాఖ కోరింది. ఒకవేళ మళ్లీ ఘర్షణలు మొదలైతే బ్రెంట్ క్రూడ్ ధరలు ఆకాశాన్ని తాకుతాయని, ఇది ఇప్పటికే ద్రవ్యోల్బణంతో ఇబ్బంది పడుతోన్న ఆసియా దేశాలపై పెను భారంగా మారుతుందని పాక్ విశ్లేషించింది.